హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఈరోజు నేను బ్రీఫ్గా ఒక టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే మనకి పీసీఓడి. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీని గురించి ప్రీవియస్ వీడియోస్లో కూడా మనము మాట్లాడుకున్నాము. సో ఇన్ డీటెయిల్గా అసలు పీసీఓడి ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో ఏజ్ గ్రూప్ నుంచి అంటే అది మెనార్కీ నుంచి టిల్ పెరిమెనోపాజ్ ఏజ్ వరకు కూడా పీసీఓడి వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. సో వై వీఆర్ మోర్ వరీడ్ అంటే మనకి పిల్లల గురించి ప్లాన్ చేసుకునే ఏజ్లోనే కాదు, ముందు నుంచే ఈ పీసీఓడి ఏదైతే ఉందో దాని ముందే మనం డిటెక్ట్ చేయగలిగితే సో వీళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించి ఫ్యూచర్ ఫర్టిలిటీ అనేది వాళ్ళకి పెద్ద ఇష్యూ కాకుండా అట్ ద సేమ్ టైం ఏంటంటే లాంగ్ రన్లో వాళ్ళ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ కానీ అదర్ కైండ్ ఆఫ్ కోమార్బిడిటీస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో చాలామంది ఏంటంటే సో యంగ్ ఏజ్లోని సెడెంటరీ లైఫ్ స్టైల్కు చిన్నప్పటి నుంచి అలవాటు పడుతున్నారు. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బిఎంఐ అనేది ఉండాల్సిన ఏజ్ కంటే ఎక్కువ ఉండటం, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళకి వెయిట్ పుట్ ఆన్ అవటం. సో కావాల్సిన ప్రోటీన్స్ ఏవైతే బాడీకి కావాలో, విటమిన్స్, పోషకాలు అందవు, కాకపోతే వీళ్ళు బరువు అనేది పెరుగుతూ ఉంటారు. సో దీనికి ఏంటంటే ఇది ఒక సర్కిల్, విషియస్ సర్కిల్ లాంటిది. సో అసలు ఫస్ట్ పీసీఓడియా లేకపోతే మెటబాలిక్ డిస్ఫంక్షన్ వల్ల పీసీఓడి వస్తుందా? సో ఇది ఒక సర్కిల్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దీనికి మనం ఎలా చెక్ పెట్టచ్చు అంటే మన హెల్దీ లైఫ్ స్టైల్స్, ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఏమైనా ప్రీటర్మ్ డెలివరీస్ అవుతున్నాయి, లో బర్త్ వెయిట్ బేబీస్, ఐయూజీఆర్ బేబీస్. సో మదర్స్ ఎవరైతే ఐయూజీఆర్ బేబీకి డెలివరీ అయినా కూడా ఆ బేబీస్కి ఫ్యూచర్లో ఏంటంటే వెయిట్ డ్రాస్టిక్గా పెరగటం, తర్వాత ఏంటి వీళ్ళు పీసీఓడికి మోర్ ప్రీడిస్పోజ్ అవడం అనేది జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాము. సో దీన్ని మనము ఎలా ముందే మనం డిటెక్ట్ చేయొచ్చు అంటే వాళ్ళ బిఎంఐ బట్టి, అలాగే మెనార్కీ ఏమన్నా వన్స్ పీరియడ్ స్టార్ట్ అయ్యాక రెగ్యులర్గా రావాల్సిన పీరియడ్స్ ఆల్మోస్ట్ 2 months 3 months డిలే అవటం, పాలిమెనోరియా అంటాం. కంటిన్యూస్గా ఫ్లో ఉన్నా కూడా స్పాటింగ్గా కనిపించి కంటిన్యూస్గా 10 days అలాగా. సో ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ సిమ్టమ్ ఫర్ పీసీఓఎస్ అనమాట. దీన్ని ఇంకా ఫర్దర్గా ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటే అల్ట్రాసోనోగ్రఫీ. సో అల్ట్రాసౌండ్లో మనం అబ్డామినల్ స్కాన్లో కూడా అసలు ఓవేరియన్ వాల్యూమ్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. దీన్ని మనం ఎర్లీ స్టేజ్లోనే రివర్స్ చేయడం వల్ల ఏంటంటే పీసీఓఎస్ కొంతవరకు మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో పీసీఓఎస్లో కూడా స్టేజెస్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, మైల్డ్, మోడరేట్, సివియర్. సో ఈ సివియారిటీ అనేది మనము ముందు నుంచి డిటెక్ట్ చేయడం వల్ల తగ్గించవచ్చు. సో వీళ్ళకి స్కిన్ చేంజెస్ కూడా ఉంటాయి. స్కిన్ చేంజెస్ వచ్చేసరికి నేప్ ఆఫ్ ది నెక్ దగ్గర డిస్కలరేషన్ అనేది ఉండటం అనేది చూస్తూ ఉంటాం. డిస్లిపిడీమియా, లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్ అవటం. సో వీళ్ళకి ఎర్లీగా పీసీఓఎస్ స్టార్ట్ అవటం వల్ల, సో టీనేజ్ గ్రూప్లోనే స్టార్ట్ అవటం వల్ల ఏమవుతుందంటే యంగ్ ఏజ్లో లైక్ 35 yearsకే కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ రావటం, డయాబెటీస్ ప్రాబ్లం రావటం, హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనికి పీసీఓడికి ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్ 1 ఈజ్ ఏంటంటే విటమిన్ డి లెవెల్స్ ఏమన్నా బాడీలో తక్కువ ఉన్నా, సో సన్ ఎక్స్పోజర్ సరిగా లేకపోయినా, సన్లైట్ ఎక్స్పోజర్ అడిక్వేట్లా లేకపోయినా, విటమిన్ డి లెవెల్స్ న్యూ బార్న్ బేబీ నుంచే బాగా డెఫిషియెంట్గా ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే పీసీఓడికి మోర్ ప్రీడిస్పోజింగ్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే వన్స్ ఫర్టిలిటీకి వాళ్ళు వచ్చినప్పుడు, ఫర్టిలిటీకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ డిలే అయినప్పుడు సో వాళ్ళకి ఏంటంటే నార్మల్ టాబ్లెట్స్తో అవ్వాలి అని ఆశతో వస్తూ ఉంటారు. లైక్ న్యాచురల్గా చూడండి మేడం అని చెప్పి. సో న్యాచురల్గా కానీ టాబ్లెట్స్తో కూడా అంత గుడ్ రిజల్ట్ అనేది ఇవ్వలేకపోతున్నాం అనమాట. సో దీన్ని కొంతవరకు మనము ముందు నుంచే వీళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏమన్నా మైల్డ్ ట్రీట్మెంట్స్తోనే కన్సీవ్ అవ్వచ్చు. కానీ వన్స్ సివియారిటీ అనేది వచ్చినప్పుడు ఈవెన్ మైల్డ్ ట్యాబ్లెట్స్తో కూడా అంత మనము దీనికి ఫలితం అనేది ఇవ్వలేకపోతున్నాం. సో దానికి ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్టిలిటీని మనం డిలే చేయకుండా ఉండటానికి ఐవీఎఫ్ అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మన ఎగ్ని ఏదైతే చూస్ చేసుకోవడానికి మనకి సదుపాయం ఉంటుంది అన్నమాట. ఎగ్ క్వాలిటీని అనేది మెయింటైన్ చేయొచ్చు. సో దీనికి బట్టి వాళ్ళ ప్రెగ్నెన్సీని అనేది డిలే అవ్వకుండా ఉంటుంది.
సో వన్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా కూడా వీళ్ళ బిఎంఐ అనేది వీళ్ళు కంట్రోల్లో ఉంచుకోవాలి. సో బిఎంఐ కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ హై బిఎంఐ, ఓవర్ వెయిట్, ఒబీస్ వాళ్ళలో ఏంటంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఆలిగో హైడ్రామియాస్ ఇవన్నీ చెప్తా ఉంటామంట. ఉమ్మనీరు తగ్గటం కొంతమందికి ఐయుజిఆర్ వల్ల, బీపీ వల్ల. సో ఎర్లీగా ప్రీటర్మ్ డెలివరీస్ అవటం అన్ని చూస్తూ ఉంటాం. సో మదర్ నుంచి బేబీ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఇలాగా జెంటికల్ గానీ వీళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని ఏంటంటే ఎర్లీ దశలోనే మనం కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కి అనేది కొంతవరకు ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.